హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ టొమాటో చట్నీ అయితే చేసుకుంటున్నానండి. ఈ చట్నీ చాలా బాగుంటుంది. దోశల్లోకైనా ఇడ్లీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తానండి. ముందుగా 1/2 kg టమాటా తీసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలండి. అలాగే 2 స్పూన్స్ జీలకర్ర, ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నానండి. మీరు స్పైసీ ఎక్కువ తింటే వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 2 తీసుకున్నాను. ధనియాలు ఒక స్పూన్ తీసుకున్నానండి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, ధనియాలు వేసుకొని వేయించుకోవాలండి. ఎండుమిర్చి కూడా వేసుకొని ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టమాటా 1/2 kg తీసుకున్నానండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటాస్ వేసుకోవాలి. అది కూడా వేసుకొని కాస్త సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూను సాల్ట్ వేసుకొని ఒక 10 or 15 minutes మగ్గనివ్వాలండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నేనైతే 2 కట్టలు కొత్తిమీర వేసుకున్నాను. కట్ చేసి క్లీన్ చేసుకుని కట్ చేసి వేసేసానండి. ఈ విధంగా చూపించే విధంగా చేయండి. అలాగే సాల్ట్ అన్నది రుచికి తగినట్టు వేసుకోండి. చింతపండు కూడా కొంచెం తీసుకున్నానండి. అవి బాగా మొత్తం అన్నీ కూడా మొత్తం మగ్గిపోవాలండి. టమాటాలన్నీ కూడా స్మాష్ అయిపోవాలి. అది బాగా కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో బాగా పేస్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారా టమాటాలు ఎంత బాగా మగ్గిపోయాయో మొత్తం కూడా. టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయిందండి. ఈ పచ్చడి సూపర్గా టేస్టీ చాలా బాగుంటుందండి. ఇది మనం తాలింపు కూడా పెట్టుకోవచ్చు. లేదు అన్నట్టయితే ఇలా కూడా మిక్సీలో వేసేసిన తర్వాత నార్మల్గా దోశల్లో వేసుకొని తింటే బాగుంటుంది. లేదన్నట్టు తాలింపు కూడా పెట్టుకోవచ్చండి. జీలకర్రలు, ఎండుమిరకాయ అది వేసుకొని తాలింపు పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఎంతో టేస్టీగా, ఈజీగా, సింప్లీగా అయిపోయే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఇప్పుడే చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చూస్తున్నందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో. చింతపండు వేసుకోవడం వల్ల ఏంటంటే చట్నీ 2 days వరకు పాడవదండి, నిలువ ఉంటుంది. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.